రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో పెను తుఫాన్ మొదలైంది. తుఫాన్తో పాటు టార్నడోలు కూడా స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అసలు దాదాపు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమందికి ఇప్పుడు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు అన్న దానిపైన కూడా అధికారులు ఇంకా క్లారిటీగా తెలపలేదు. మరి అమెరికాలో తుఫాన్ కూడా బీభత్సం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. మరి ఒక పక్క తుఫాన్ అయితే ఇంకో పక్క టార్నడోలు కూడా వస్తున్నాయి. వాళ్ళ రెండు కెలామిటీస్ వల్ల కూడా వణికిపోతున్నారు. అక్కడ యుఎస్ లో ఉన్న ప్రజలందరూ కూడా బలమైన ఈదురు గాలులతో పాటు ఇల్లు పైకప్పులు ఏదైతే ఉంటాయో అవి కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే యూజువల్ గా అక్కడ యుఎస్ లో ఆ పైకప్పులు అన్ని కూడా చాలా లైట్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి హీట్ ఇంకా కోల్డ్ టెంపరేచర్ ని మోడరేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ సీలింగ్స్ అన్ని కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి. పైకప్పులన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయే వైరం అయితే మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అంతేకాకుండా గాలులకు పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడిపోతుంది. అయితే ఒక్కొక్క ట్రక్ కూడా ఎక్కడైతే పార్క్ చేసి ఉన్న ట్రక్కులు అవి కూడా బోల్తా పడిపోతున్నాయి. అంత స్థాయిలో ఈదురు గాలులు కూడా వస్తున్నాయని చెప్పుకోవాలి. తుఫాన్తో దాదాపు 33 మంది మృతి చెందారు. ఇప్పటికే 33 మెంబర్స్ ఇప్పటికే ఆ తుఫాను మాయలో పడిపోయి చనిపోయారు. అంతేకాకుండా మరో 30 మందికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనట్టు ఇప్పటికే అధికారులు తెలిపారు. మరి ప్రజల ఇల్లు నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ తుఫాను ఇంకా ఈదురు గాలుల వల్ల ఆ టార్నడోస్ రచ్చ ఇంకా సౌండ్ కూడా చాలా మంది భయపడి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. బయటికి వచ్చినా కానీ ఆ థండర్ స్టార్మ్స్ ఇంకా లైట్నింగ్ వల్ల కూడా ఎవ్వరు బయటకి రాలేని పరిస్థితి అయితే మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. గాలుల్లో కొట్టుకుపోతున్నారు చాలా మంది. బయటికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే కొట్టుకుపోతున్నారు. ట్రక్ల సైతం అంతా బోల్తా కూడా పడిపోతుంది. పైగా 50కి పైగా వాహనాలు కూడా ఢీ కొట్టుకున్నాయి. ఎర్త్ ఎప్పుడైతే షేక్ అవుతుందో దానివల్ల ఆ న్యాచురల్ కెలామిటీ టార్నడో ఇంకా తుఫాన్ల వల్ల ఆ వైబ్రేషన్ ఇంకా షేక్ ఎప్పుడైతే అవుతుందో దానివల్ల దాదాపు 50 వాహనాలు కూడా ఢీ కొట్టుకున్న వైనం అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మొత్తం యుఎస్ లో అంటే అమెరికాలో పూర్తిగా విద్యుత్ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఎందుకంటే ఇప్పుడు టార్నడోస్ ఇంకా తుఫాన్లు రావడం వల్ల ఎలక్ట్రికల్ వైర్స్ దానిపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ట్రీస్ కి దానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా అది ఏదైనా కార్స్ పైన లేదా ఇంకేదైనా పైన పడితే కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడికక్కడే పవర్ సప్లై అనేది కట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు యుఎస్ అంటే అమెరికాలో కూడా మొత్తం విద్యుత్ సరఫరాను అయితే ఆపేయడం జరిగింది. మరి ప్రస్తుతం మిసోరీ, టెక్సస్, మిసిసిప్పిలో తుఫాన్ ప్రభావం అయితే బీభత్సంగా సృష్టిస్తోంది. అసలు తుఫాన్ ప్రభావం వల్ల మిసోరీలో ఉన్న మనుషులు, టెక్సస్ లో ఉన్న మనుషులు, అలాగే మిసిసిప్పిలో ఇంకా ఆర్కాన్సస్ లో కూడా ఉన్న మనుషులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ ప్రాపర్టీస్, కార్స్, ఇళ్ల పైకప్పులు సైతం అంతా కూడా కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంతేకాకుండా వాళ్ళు రాష్ట్రాల్లో వెదర్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించేశారు అక్కడున్న గవర్నర్లు. ఇప్పుడు మరో 2 రోజుల పాటు కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందని ఇప్పటికే తెలిపారు. ఎవరిని ఇంటి నుంచి బయటకి రాకూడదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇదంతా వెల్లడించిన తర్వాత వాతావరణ శాఖ అధికారులు కూడా ఇంకో 2 రోజులు కూడా ఇలాగే తుఫాన్ ప్రభావం కలిగిస్తుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇంకో 2 రోజుల దాకా అక్కడ అన్ని పనులు కూడా ఆగిపోయిన వైనం కనిపిస్తుంది. ఎందుకంటే సైతం అక్కడ పెద్ద పెద్ద ట్రక్కులు సైతం అంతా కూడా బోల్తా పడిపోతున్నాయి. మనుషులు బయటకు వస్తే చనిపోతున్నారు. దాదాపు ఇప్పటికే 33 మంది మృతి చెందారు. మరో 30 మందికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. సో ఇప్పుడు కూడా లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళే సురక్షితంగా ఉండాలి. వాళ్ళకు కూడా పవర్ సప్లై ఎటువంటి ఛాన్స్ కూడా పవర్ సప్లై ఇవ్వడం జరగదు. మరో 2 రోజుల్లో కూడా పవర్ కట్టే ఉంటుంది. ఎందుకంటే ఈ టార్నడోస్ ఇంకా తుఫాన్ల వల్ల అక్కడ పవర్ సప్లై ఉండదు. అండ్ ఇది అధికారులు కూడా తెలిపారు. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఇంకో 2 రోజులు కూడా సేమ్ వెదర్ కండిషన్స్ కూడా ఉండబోతున్నాయని కూడా ఇప్పటికే తెలిపేశారు. మరి దానికి తగ్గట్టు లోపల ఉన్న వాళ్ళు లోపలనే ఉండాలి అని కూడా సూచిస్తున్నారు. బయట నుంచి వచ్చే వేరే దేశాలు వాళ్ళందరికీ కూడా ఫ్లైట్స్ అన్ని కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే వెదర్ కండిషన్స్ వల్ల ఈ వెదర్ లో ఎవరు ట్రావెల్ చేయడానికి కూడా ఇష్టపడరు. అండ్ ఆల్సో ఇక్కడ కండిషన్ తెలియకుండా ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళ ఫ్లైట్స్ కూడా డిలే చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అమెరికా, యుఎస్ లో వాళ్ళందరూ కూడా ఇదంతా ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం తుఫాన్ అయితే బీభత్సం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. Look at all that debris. Oh my God. We are in a tornado. Are you there? Oh my God. Goddamn tornado. Whoa. Did this. Highway right now.
Man, Lord Jesus. It's crazy. Lord, man. Why I gotta be in Tarzan, man? Look at my car, man. Oh, my God. Oh, my God, man. Okay, what's the plan? Just follow her. ఎస్ అయితే చూస్తారు కదా అమెరికాలో పెను తుఫాన్ కూడా మొదలైంది అండ్ ఆల్రెడీ అక్కడ ఉన్న మనుషులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇండియాకి కాల్ చేసి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరో 2 రోజులు కూడా అక్కడ పవర్ సప్లై అనేది ఉండదు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకవేళ టోర్నడో లేదంటే ఇక్కడ పలు ప్రాంతాల్లో టెక్సస్లో, మిస్సౌరీలో, మిసిసిపిలో ఉన్నట్లుగా అయితే ఈ తుఫాన్ ప్రభావం అయితే ఈ చోట్ల కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉందో మీరు డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. మొత్తం నీళ్లు ప్రవాహంగా పారుతోంది అండ్ అమెరికాలో పెను తుఫాన్ అయితే మొదలైంది. తుఫాన్తో పాటు టోర్నడోలతో కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా వణికిపోతున్నారని చెప్పుకోవాలి. బలమైన ఈదురుగాలులతో కొట్టుకుపోతున్నాయి. పైన ఇళ్ల పైన పైకప్పులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ ఈదురుగాలుల వల్ల కొట్టుకెళ్ళిపోతున్నాయి. అంతేకాకుండా గాలులకు పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడిపోయిన వైనం అయితే మనం ఇప్పటికే చూసాము. మరి ఇంకా కార్ల పరిస్థితి, ఇంకా 2 వీలర్స్, ఒకవేళ వేరే బైసైకిల్స్ పరిస్థితి అయితే మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ట్రక్కులు సైతం అంతా బోల్తా పడిపోతుందంటే ఏ రేంజ్లో ఈదురుగాలులు వస్తున్నాయో మనం చెప్పుకోవచ్చు, ఊహించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే తుఫాన్ బారిలో పడి 33 మంది మృతి చెందారు. అంతేకాకుండా మరో 30 మందికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని డాక్టర్లు ఇప్పటికే చెప్పారు. అంతేకాకుండా ప్రజల ఇళ్ల నుంచి బయటకి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఈదురుగాలుల వల్ల, ఇంకా తుఫాన్ల వల్ల ఎవరు ఇంటి బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపించలేదు. మరో 2 రోజులు కూడా ఇలాగే ఉంటుంది వెదర్ అని కూడా ఇప్పటికే అక్కడ ఉన్న వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం గాలులో కొట్టుకుపోయి దాదాపు ఒక 50 వరకు కార్లు కూడా అన్ని ఢీకొన్నాయి. ఆ వైనం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ కేవలం తుఫాన్ వల్ల మొత్తం బీభత్సం అయిపోయిందని చెప్పుకోవాలి. ఒక పక్క అమెరికా మొత్తం ట్రక్కులు బోల్తా పడిపోయాయి, కార్లన్నీ కూడా ఢీకొట్టుకున్నాయి. అంతేకాకుండా చాలా వరకు ఆస్తి నష్టం కూడా జరిగింది, ప్రాణ నష్టం. అంటే 33 మంది కూడా ఇప్పటికే మరణించారు. మరో 30 మంది తీవ్ర స్థాయిలో చికిత్స పొందుతున్నారు. మరి హాస్పిటల్లో వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ టోర్నడోలు ఇంకా ఈ తుఫాన్ల వల్ల బయటకి ఎవరిని రావద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ఇలాగే తుఫాన్ ప్రభావం కూడా ఉంటుందని ఇప్పటికే తెలిపారు. మరి ఒకవేళ మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా యుఎస్లో ఉంటే వాళ్ళందరి పరిస్థితి కూడా ఇలానే ఉంది. సో ఇప్పుడు వాళ్ళ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఇంకో 2 రోజుల దాకా కూడా ఎలక్ట్రిసిటీ సప్లై అనేది ఉండదు. ఎందుకంటే తుఫాన్లు ఇంకా టోర్నడోలు తగ్గే వరకు ఎలాంటి సప్లై కూడా ఉండదు. కాబట్టి మరో 2 రోజుల దాకా కూడా ఎవరిని ఇంటి నుంచి బయటకి రావద్దని కూడా హెచ్చరించారు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు.